హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక అన్నదాత సుఖీభావ స్కీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసానండి. సో అన్నదాత సుఖీభావ స్కీమ్లో మనకి రైతులకి సంబంధించి ఉంటుంది టోటల్గా. అండ్ మన రైతులకి మనీ క్రెడిట్ అయినాయా లేదా, క్రెడిట్ అయితే ఎంత క్రెడిట్ అయినాయి, క్రెడిట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఏంటంటే కనుక మనకి అన్నదాత సుఖీభావ స్కీమ్లో మనకి 5,000 చొప్పున వాళ్ళ అకౌంట్స్, రైతుల అకౌంట్స్లోకి అయితే క్రెడిట్ అయినాయండి August 2 అనమాట. సో కొంతమందికి క్రెడిట్ అయినాయి, కొంతమందికి క్రెడిట్ అవ్వలేదు. టోటల్ మనకి ఏపీ ప్రభుత్వం 46.85 లక్షల మందికి అయితే ప్రొవైడ్ చేసింది ఈ స్కీము. మనకి అందరూ 44.75 లక్షల మందికి అయితే క్రెడిట్ అయినాయి అనమాట. రిమైనింగ్ వాళ్ళకి కేవైసీ అవ్వకపోవడం అండ్ బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో లేకపోవడం అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి క్రెడిట్ అవ్వలేదు అనుకుంటాం మేబీ. సో ఇన్కేస్ మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక వెంటనే మీరు బ్యాంక్స్కి వెళ్ళి అవి సాల్వ్ చేసుకోండి. ఈ కేవైసీ అవ్వలేనని ఈ కేవైసీ చేయించుకోండి. మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే తర్వాత మీకు మళ్ళీ జంప్ చేస్తామని చెప్పేసి మనకి అగ్రికల్చర్ డైరెక్టర్ ఢిల్లీరావు గారు అయితే తెలిపారనమాట. సో అండ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కొంతమంది రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా తెలియదండి. ఒకసారి తెలియని వాళ్ళకి కూడా తెలియపరచండి. అండ్ అలాగే వాళ్ళు మనకి వెబ్సైట్ ఇచ్చారు. అండ్ అలాగే నెంబర్ కూడా మనకి వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారండి. వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ అలాగే లింక్ అయితే అన్నదాత sukhibhava.ap.government.in అని ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ స్టేటస్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకేసి అది కూడా తెలియదు అంటే మీకు దగ్గర సచివాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తారు. నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారనమాట. సో ఫైనల్గా అయితే ఏంటి అంటే కనుక మనకి అన్నదాత సుఖీభావ స్కీమ్ అయితే మనకి రిలీజ్ అయిపోయిందండి. 5,000 చొప్పున అయితే ఆ రైతులందరి అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేయలేదు అంటే కనుక రీజన్స్ ఏమున్నాయంటే, ఒకటి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోవడం, ఇంకోటి ఈ కేవైసీ అవ్వకపోవడం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుని, ఇంకొంతమందికి ఏంటంటే క్రెడిట్ అయినా మీకు మెసేజ్ రాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు మనీ పడ్డాయో లేదో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి కంటెంట్ మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అంటే కీప్ వాచింగ్. బై బై.